గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను పరిశీలించారు అధికారులు. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గ్రౌండ్ మ్యాప్ ను పరిశీలించారు. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, సిపిసివి ఆనంద్, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్, ఇతర శాఖల అధికారులు కలిసి ల్యాండ్ ను పరిశీలించారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 32 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించనుంది ప్రభుత్వం. ఈ గ్రౌండ్ ను వైద్య శాఖకు బదిలీ చేయనున్నారు అధికారులు. హాస్పిటల్ కు 32 ఎకరాలు పోను, మిగతా స్థలాన్ని పోలీస్, వాటర్ వర్క్స్, విద్యాశాఖకు కేటాయించారు. ఇక హాస్పిటల్ చుట్టూ సరిపడా రోడ్ల నిర్మాణానికి ల్యాండ్ సర్వే చేస్తున్నారు అధికారులు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, ఓవర్ టు యు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్తగా నిర్మించడానికి మరో స్టెప్ ముందుకు పడిందని చెప్పుకోవచ్చు. ఇటు గోషామహల్ పోలీస్ స్టేడియంలో 32 ఎకరాల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మించడానికి ఇప్పటికే సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా సీఎం ఇప్పటికే రివ్యూ చేశారు. సో దీనికి నోడల్ ఆఫీసర్గా ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ను కూడా నియమించారు. సో ఇక్కడ ఉన్న పోలీస్ గ్రౌండ్లో 32 ఎకరాలను ఈ జనరల్ హాస్పిటల్కు కేటాయించాలంటూ కూడా ఇప్పటికే సీఎం చెప్పడంతో ఈ రోజు ఉన్నతాధికారులు ఇటు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో పాటు హైదరాబాద్ కలెక్టర్, అలాగే రెవెన్యూ అధికారులు, దీంతో పాటు హెచ్ఎన్డబ్ల్యూఎస్ అధికారులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఈ 32 ఎకర్స్ ఈ ఎక్కడెక్కడ ఏమేమి కేటాయించాలి, సో ఎన్ని బిల్డింగ్స్ రానున్నాయి అనే అన్ని అంశాలను అయితే పరిశీలించాలి. సో మొత్తం ఈ గ్రౌండ్ ఎంత ఉంది ఎక్స్టెంట్, ఆ గ్రౌండ్లో ఉన్న ఎక్స్టెంట్లో ఎంతవరకు ల్యాండ్ ఇటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి తీసుకోవాలి, ఇక దీంతో పాటు నెక్స్ట్ రోడ్లు ఎక్కడెక్కడ డెవలప్ చేయాలనే అంశాలపైన కూడా ఇప్పటి వరకు అధికారులు సర్వే నిర్వహించారు. దీంతో పాటు ఈ గ్రౌండ్కు సంబంధించిన మ్యాప్స్ కూడా పూర్తిగా పరిశీలించారు. సో ఈ హాస్పిటల్ కొత్తగా నిర్మించబోయే హాస్పిటల్ మరో 50 ఏళ్ల వరకు దీన్ని దూరదృష్టితో నిర్మిస్తున్నారు కాబట్టి సో ఈ హాస్పిటల్ చుట్టూ కూడా రహదారులు నిర్మించడానికి కూడా ఇప్పటికే ల్యాండ్ని కూడా అధికారులు అలొకేట్ చేశారు. సో 100 నుంచి 120 ఫీట్ రోడ్డును కూడా నిర్మించడానికి ఇప్పటికే అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే హైదరాబాద్ కలెక్టర్ అలాగే రెవెన్యూ అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే అధికారులకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాడు. ఇటు మరోవైపు దీనిలో మిగిలిన గ్రౌండ్ కొంతవరకు పోలీస్ శాఖ కూడా ఉండనుంది కాబట్టి సో దానికి సంబంధించి హైదరాబాద్ సివి ఆనంద్ కూడా వచ్చి అధికారులతోటి ఈ సర్వేలో పాల్గొన్నారు. సో మొత్తం యాక్చువల్గా ఈ ల్యాండ్ ఈ పోలీస్ గ్రౌండ్స్ కు సంబంధించిన ల్యాండ్ గోషామహల్లో ఉంది 50 ఎకరాల 26 గుంటలు. సో దీనిలో 32 గుంటలు ఇటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి పోతే ఇక మిగతా పోలీసు డిపార్ట్మెంట్కు వచ్చేసి అంటే ఈ ఓజీహెచ్కి మొత్తం 2 బిట్స్గా తీసుకుంటున్నారు. సో దీనిలో నార్త్ బిట్ వచ్చేసి 7 ఎకరాల 16 గుంటలు, అలాగే సౌత్ బిట్ వచ్చేసి 17 ఎకర్స్ 10 గుంటాస్ ఉంటుందంటూ కూడా అధికారులు చెప్పారు. ఇక దీంతో పాటు దీనికి రోడ్డు ఎక్స్టెన్షన్స్ కూడా మొత్తం 5 ఎకరాల 24 గుంటలు తీసుకుంటున్నట్లు ఇప్పటికే అధికారులు చెప్పారు. ఇక దీంతో పాటు ఇంకా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా దీనిలో ల్యాండ్ ఉండనుంది. సో అలాగే దీంతో పాటు వాటర్ వర్క్స్ కు సంబంధించి కూడా కొంత ల్యాండ్ ఉంది. సో దానిలో కూడా 6 ఎకరాల 10 గుంటలు దీనిలో ఇటు వాటర్ వర్క్స్ బోర్డు కూడా పోబోతుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ గ్రౌండ్ కు ఆనుకొని ఉన్నటువంటి బేగం బజార్ పిఎస్ కి అలాగే అప్రోచ్ రోడ్డు కలిపి ఒక 1/2 ఎకర్ కేటాయిస్తున్నారు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కి 11 ఎకరాల 28 గుంటలు దీనిలో ఉన్నటువంటి అంటే మొత్తం ఈ బిట్ వచ్చేసి 50 ఎకరాల 26 గుంటలలో దీనిలో ఇటు హాస్పిటల్ కి 32 ఎకర్స్ పోతే మిగతా ఇంకా 11 ఎకరాల 28 గుంటలు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ తోటే ఉంటుంది. దీనిలో ఇంకా రోడ్లకు కానీ వాటర్ బోర్డు కానీ లేకపోతే ప్రపోజ్డ్ దీని చుట్టుపక్కల ఒక స్కూల్ కూడా ఉంది. సో ఈ గ్రౌండ్ లోనే ఉంది. సో దాన్ని రిలోకేట్ చేయనున్నారు కాబట్టి దానికి కొంత ల్యాండ్. సో మొత్తం ఓవరాల్ గా ల్యాండ్ ఎంత ఉంది, సో ఎక్కడి నుంచి ఏ శాఖకి ఎంత పోబోతుంది, సో ఇటు హాస్పిటల్ కూడా మొత్తం ఇటు నార్త్ బిట్ అలాగే సౌత్ బిట్ అని చూస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడ బిల్డింగ్స్ రాబోతున్నాయి. సో అనే అన్ని అంశాలకు సంబంధించి ల్యాండ్ కి సంబంధించి ఇప్పటికే అధికారులు సర్వే చేశారు. ఇక నెక్స్ట్ మీటింగ్ లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇప్పుడు ప్రస్తుతం ల్యాండ్ ఫిక్స్ చేశారో దానికి మార్కింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఈ హాస్పిటల్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి రివ్యూ చేశారు. ఆ ప్రణాళికను ఈ మ్యాప్ కు సంబంధించి కూడా అధికారులు సీఎం కి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని ఈ రోజు ల్యాండ్ ఎక్కడెక్కడ ఎంత ఉంది అనే అంశాలను అయితే ప్రస్తుతానికి ఈ రోజు పరిశీలించారు. సో వన్స్ ఈ డిపార్ట్మెంట్స్ వైజ్ గా ఈ ల్యాండ్ అంతా కూడా షేర్ చేసిన తర్వాత సీఎం చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన కానుంది. సో శంకుస్థాపన అయిన తర్వాత కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ కానుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో సదానందం, V6 న్యూస్, గోషామహల్ స్టేడియం.